ఒకసారి ఇమాజిన్ చేయండి గాయ్స్. మీరు రాత్రి నార్మల్‌గా పడుకుంటారు. కానీ మిడ్‌నైట్ 12 తర్వాత మీ స్కూల్ కారిడార్‌లో వేకప్ అవుతారు. చుట్టూ కంప్లీట్ సైలెన్స్. ఫోన్ సిగ్నల్స్ లేవు. గేట్ లాక్డ్. ఎస్కేప్ అవ్వడానికి ఒకటే మార్గం. ఒక డెడ్ గర్ల్ బాడీ పార్ట్స్‌ని కలెక్ట్ చేసి కంప్లీట్ చేయాలి. లేకపోతే రెడ్ డ్రెస్ వేసుకున్న గోస్ట్ మిమ్మల్ని ఒక్కొక్కరిని బ్రూటల్‌గా కిల్ చేస్తుంది. ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ జపనీస్ హారర్ థ్రిల్లర్ రీమెంబర్. ఈ మూవీ ఎండింగ్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. మన ఛానల్లో ఇంకా నుంచి ప్రతి మండే 7:13కి అయితే ఒక స్టోరీ ఎక్స్ప్లెనేషన్ గురించి అయితే పోస్ట్ అయితే చేస్తా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చట్టయితే లైక్ చేసి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఉంటే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్లాట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. స్టోరీలో మనకి అసుక అనే అమ్మాయి కనిపిస్తుంది. అసుక చాలా ఇంట్రోవర్డ్. స్కూల్లో ఎక్కువగా ఎవరితో మాట్లాడదు. ఫ్రెండ్స్ కూడా పెద్దగా లేరు. తన వరల్డ్‌లో తను ఉంటుంది. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి ఉండగా ఆమెకు ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. మొదటి నార్మల్ గర్ల్ అనుకుంటుంది. కానీ దగ్గరికి వెళ్ళగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ చిన్న పాప ఫేస్ మొత్తం బ్లడ్‌తో ఉంటుంది. బాడీ కూడా చాలా క్రీపీగా ఉంటుంది. అకూస భయపడుతుంది. అంతలో ఆ చిన్న పాప ఒక మాట చెబుతుంది. నా బాడీని కనుక్కో అని చెప్పి అక్కడ నుంచి డిసపియర్ అయిపోతుంది. అసుకాకి ఏం జరిగిందో అర్థం కాదు. ఇది ఏమన్నా కల అనుకుంటుంది. ఇగ్నోర్ చేస్తుంది. ఆ రాత్రి అసుక నార్మల్‌గా పడుకుంటుంది. కానీ మిడ్‌నైట్‌లో సడన్‌లీ కళ్ళు తెరుస్తుంది. తన స్కూల్‌లో ఉంది. అక్కడ ఆల్రెడీ ఇంకో 5 మంది క్లాస్‌మేట్స్ కూడా ఉంటారు. వాళ్ళందరూ కన్‌ఫ్యూజ్డ్. ఎలా వచ్చాం? ఎవరికీ తెలియదు. గేట్ బయట వెళ్ళేనా ట్రై చేస్తారు. కానీ గేట్ లాక్డ్. స్కూల్ నుంచి బయటకి వెళ్ళలేరు. అంతలో దూరంలో ఫుట్ స్టెప్స్ సౌండ్ వినిపిస్తుంది. కారిడార్ చివర్లో ఒక రెడ్ డ్రెస్ కనిపిస్తుంది. అది స్లో వాళ్ళ వైపు నడుస్తూ, అది నార్మల్ పర్సన్ కాదు. ఇది రెడ్ పర్సన్. వాళ్ళు భయంతో పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ఎవరికి ఎక్కడ హిడెన్ అవ్వాలని తెలియదు. కొంతమంది క్లాస్ రూమ్‌లోకి, కొంతమంది లైబ్రరీలోకి, వాష్‌రూమ్‌లోకి వెళ్ళారు. కానీ యూజ్ లేదు. రెడ్ పర్సన్ ఎక్కడ ఉన్నా కనుక్కుంటుంది. ఒక్కొక్కరిని బ్రూటల్‌గా కిల్ చేస్తుంది. ఎవరు సర్వైవ్ కాలేరు. చివరికి అకుసా కూడా చనిపోతుంది. కానీ నెక్స్ట్ మార్నింగ్ ఆమె తన బెడ్ మీద వేకప్ అవుతుంది. అదే రోజు అదే మార్నింగ్ అన్నీ మళ్ళీ రిపీట్. ఇక్కడ మనకి స్టోరీ చాలా క్రీపీగా అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. అకుసా స్కూల్‌కి వెళ్తుంది. నేను రాత్రి చనిపోయాను. క్లాస్‌మేట్స్ అందరూ నార్మల్‌గా ఉంటారు. మొదటి ఇది డ్రీమ్ అనుకుంటుంది. కానీ వాళ్ళకు కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ జరిగినట్లు తెలుస్తుంది. వాళ్ళందరూ ఒకే టైం లూప్‌లో చిక్కుకున్నారు. లూప్ నుంచి బయట పడాలంటే ఆ బ్లడ్ గర్ల్ బాడీ పార్ట్స్‌ని వెతకాలి. స్కూల్ మొత్తం సెర్చ్ మొదలవుతుంది. ఒకే రూమ్‌లో సెర్చ్ చేస్తారు. లాకర్, సైన్స్ ల్యాబ్, మ్యూజిక్ రూమ్, లైబ్రరీ, జిమ్, స్టోరేజ్ అలా సెర్చ్ చేస్తూ మొదటి బాడీ పార్ట్ దొరుకుతుంది. ఒక సర్వైవ్డ్ హ్యాండ్. దాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. కానీ ఆప్షన్ లేదు. ఎస్కేప్ అవ్వాలి అంటే కంటిన్యూ చేయాలి. కొంచెం కొంచెంగా లెగ్స్, ఆర్మ్స్, హెడ్, బోన్స్ ఇలా బాడీ పార్ట్స్ కలెక్ట్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి బాడీ పార్ట్ దొరికినప్పుడల్లా రెడ్ పర్సన్ చాలా డేంజర్‌గా మారుతుంది ఆ గోస్ట్. రాత్రి 12 అయ్యాక మళ్ళీ స్కూల్‌లో వేకప్ అవుతారు. ఇప్పుడు బాడీ పార్ట్స్ కలెక్ట్ చేస్తూ ఉండగా రెడ్ పర్సన్ ఇంకా అగ్రెషన్‌గా అటాక్ చేస్తుంది. ఒకసారి లైబ్రరీలో హిడెన్ అవుతారు. అక్కడ సైలెన్స్. వాళ్ళకి సేఫ్ అనిపిస్తుంది. కానీ సడన్‌లీ సీలింగ్ నుంచి రెడ్ పర్సన్ పడిపోతుంది. అందరూ పానిక్ అయిపోతారు. మరో సీన్‌లో స్టేర్‌కేస్ దగ్గర పరిగెడుతూ ఉండగా గోస్ట్ ఆల్రెడీ వాళ్ళ ముందు ఉంటుంది. బ్రేక్. ఇనిషియల్లీ గ్రూప్‌లో ఎవ్వరు టీమ్ వర్క్ చేయరు. అందరూ తమని తాము సేవ్ చేసుకోవాలని చూస్తారు. కానీ టైమ్ లూప్ రిపీట్ ఉంటుంది. వాళ్ళకి టీమ్ వర్క్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. అకుసా కూడా స్లోలీ వాళ్ళతో బాండ్ అవుతుంది. తన లోన్లీనెస్ నుంచి బయటికి వస్తుంది. ఇది మూవీ హిడెన్ థీమ్. ఈ మూవీ హర్రర్ మాత్రమే కాదు,
ఫ్రెండ్షిప్ అండ్ లోన్లీనెస్ గురించి కూడా చెబుతుంది. చివరికి ఆల్మోస్ట్ అన్ని బాడీ పార్ట్స్ కలెక్ట్ చేస్తారు. మిగిలితే ఒక లాస్ట్ పార్ట్ మాత్రం రెడ్ పర్సన్ ఫుల్ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మరింత వైలెంట్గా అటాక్ చేస్తుంది. ఒక్కొక్కరిని మళ్ళీ కిల్ చేస్తుంది. కానీ అకుసా రిస్క్ తీసుకొని ఫైనల్ బాడీ పార్ట్ కలెక్ట్ చేస్తుంది అని బాడీ పార్ట్స్ని కంప్లీట్ చేస్తారు. బాడీ పార్ట్ కంప్లీట్ అవ్వగానే బ్రేక్ అవుతుంది టైం లూప్ ఫైనలీ స్టాప్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ అందరూ నార్మల్ లైఫ్కి తిరిగి వెళ్ళారు. కానీ జరిగినవి మోస్ట్లీ గుర్తుండవు. వన్ సైలెంట్ మెమరీ మాత్రం ఉంటుంది. అకుసా మాత్రం కొంత గుర్తించుకుంటుంది. ఇప్పుడు తన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే రిమెంబర్ ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ థ్రిల్లర్. టైం లూప్ కాన్సెప్ట్ని హర్రర్తో మిక్స్ చేయడం ఫ్రెష్గా అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ అయితే మనకి ఓవరాల్ ఎంగేజింగ్గా అయితే ఉండవు. ఓవరాల్ ఎంగేజింగ్ మూవీని అని చెప్పచ్చు. నా పర్సనల్ రేటింగ్ వచ్చి 7.10. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.